నేనేం అద్దెకి ఇవ్వలేదే. ఏం బాబు, నీకు అద్దెకి ఇవ్వకుండానే సామాన్ తీసుకుని ఎలా వస్తావు? మీరు నాకు ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే సత్య హామీ పత్రం ఇవ్వాలని చెప్పారు కదా. ఎదిగోండి సత్య సంతకం పెట్టిన హామీ పత్రం. ఈ హామీ పత్రం ఉంటే నాకు ఇల్లు అద్దెకి ఇచ్చినట్టే కదా. అమ్మా సత్య, నువ్వే హామీ పత్రం ఇచ్చిన తర్వాత నేనేం చేస్తానమ్మా? అబ్బో, ఏమో అనుకున్నాను కానీ నువ్వు చాలా జాదువే. నేనేం నీతో అబద్ధం ఆడలేదు. హామీ పత్రం కావాలన్నాను, నువ్వే సంతకం పెట్టిచ్చావు. నేను నిజాయితీగానే అడిగాను, నీ అంతట నువ్వే హామీ పత్రం ఇచ్చావు కదా. నా దగ్గర నువ్వు తెలివితేటలు చూపిస్తున్నావు కదా. సరే, ఈ ఇంట్లో నువ్వెలా ఉంటావో నేను చూస్తాను. ఏమున్నా మీరు చూసుకోండమ్మా, నాకేం సంబంధం లేదు. కృష్ణ, నెలకి రెంట్ ఇచ్చేయాలి. ఎదిగోండి అడ్వాన్స్, ఆల్రెడీ పాప తీసి పెట్టింది. హై ఫై. ఏమిటి ఏమిటి? మంచినీళ్ళు తాగుతారా? చాలా థ్యాంక్స్ అండి. ఈ ఎండకు తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయాను. ఈసారి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయండి. బయటకొచ్చేటప్పుడు ఏదైనా గొడుగు తీసుకొచ్చుకొనుంటే ఇలా జరుగుండేది కాదు కదా. అవునండి, సమయానికి మీరొచ్చి కాపాడారు. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదండి, నేను వెళ్తాను. మేడం, ఆ సారు బాలాగారే కదా? పక్కనే ఉన్నది ఆయన భార్య త్రిపురనే కదండి? అవునండి. మీకు మా అక్క బావగారు తెలుసా? తెలుసండి. కొన్ని సంవత్సరాల క్రితం నా భర్త బాలాగారి దగ్గర కార్ డ్రైవర్గా చేశారు. అలాగా? కానీ త్రిపుర గారు కడుపుతో ఉన్నప్పుడు కొన్నాళ్ల క్రితం నా దగ్గరకు వచ్చారు. మా అక్క కడుపుతో ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చిందా? ఎందుకు వచ్చిందండి? ఆ రోజు నా పేరు త్రిపుర. గజేంద్ర గారు ఉన్నారా అండి? ఆయన్ని నేను కలవాలి. ఆయన ద్వారా నేను ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. మా ఆయన ఇంటికి వచ్చారు. మీకు కుదిరితే ఇప్పుడు రావచ్చు. కాసేపట్లో రావడానికి ప్రయత్నం చేస్తాను. అలా త్రిపుర గారికి ఫోన్ చేశాను, కానీ ఆమెకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. కానీ తరువాత త్రిపుర గారు యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసింది. మా అక్క మీ భర్తని కలిసి మాట్లాడాలనుకుంది కదా? అవునండి. ఇప్పుడు మీ భర్త ఎక్కడున్నారు? ఇప్పుడు నా భర్త ఇండియా వచ్చేసారండి. ఇక్కడే సెటిల్ అయ్యారు. అయితే మీ భర్తని ఇప్పుడు కలవచ్చా? లేదండి, ఆయన ఇప్పుడు చిన్న పని మీద యూపీ వెళ్లారు. 2-3 రోజుల్లో తిరిగి వచ్చేయచ్చు. సరేనండి, మీ ఫోన్ నెంబర్ చెప్తారా? నేను మీ ఫోన్ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తాను. మీ భర్త రాగానే నాకు చెప్తే మీ భర్తతో నేను ఒకసారి మాట్లాడతాను. సరేనండి. నాన్న, అక్క అసలే కోపంగా ఉంది. ఇప్పుడు అవసరమా? ఇప్పుడే తేలిపోవాలి. ఒక్క నిమిషం. అమ్మ నందిని, ఒక్క నిమిషం రామ్మ. నీకు ఎలాగైనా పెళ్లి చేయాలని పోలేరమ్మ గుడి దగ్గర అనేసుకున్నానమ్మా. నీకు ఆ జితేంద్రకి ఎట్టాగైనా పెళ్లి చేస్తానని హారతి వెలిగించి అమ్మవారికి మొక్కేస్తానమ్మా.
ఒకవేళ నా నిర్ణయాన్ని ఎవరైనా అడ్డుకుంటే రేపు పొద్దునకల్లా నేను చచ్చిపోతాను. ఈ ఇంట్లో పాలు పొంగించడానికి మీ అమ్మ లేదు, మనమే పొంగిద్దాం, ఓకేనా? అమ్మా నేనెవరికి భయపడను. ఆ జితేంద్రకి నా పెద్ద కూతురు నుంచి పెళ్లి చేస్తానని ఈ హారతి వెలిగించి మరీ ఓట్లేస్తాను. ఒట్టు వేయి, ఆర్పి దాని మీద ఒట్టు వేయి. అమ్మో